న్యూస్. తెలంగాణలో కలకలం రేపిన డ్రగ్స్ రాకెట్ కేసులో రోజుకో కొత్త విషయం బయటకొస్తోంది. ముఖ్యంగా విద్యార్థుల్ని టార్గెట్ చేసుకునే విషయంలో డ్రగ్స్ మాఫియా వేసిన ఎత్తుగడలు పోలీసుల్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ముందు ఫ్రీగా డ్రగ్స్ ఇచ్చి ఆ తరువాత వారిని మత్తుకు బానిసలుగా మార్చేశారు. వాట్సాప్ గ్రూపుల్లో కోడ్ భాషల్లో దందా సాగినట్లు ఎక్సైజ్ అధికారుల విచారణలో తేలింది. స్కూల్ కాలేజ్ విద్యార్థుల్ని డ్రగ్స్ కి బానిసల్ని చేయడానికి ముందుగా వాళ్లకు ఉచితంగా మత్తు పదార్థాలు అందించేవాళ్లు. 29 ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు 16 స్కూళ్లలోని 9, 10వ తరగతి విద్యార్థులకు డ్రగ్స్ అందజేస్తోంది ఈ ముఠా. సినీ పరిశ్రమకు చెందిన వాళ్లతో పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కూడా ముందు ఫ్రీగా ఇచ్చి ఆ తర్వాత వసూలు చేసినట్లుగా విచారణలో తేలింది. ఈ దందా ఏడాదిగా సాగుతున్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. 4 రోజుల క్రితం ఒక పెద్ద డ్రగ్స్ రాకెట్ ను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఇందులో ప్రధాన నిందితుడు కెల్విన్. ఈ డ్రగ్స్ వ్యాపారితో స్కూల్ విద్యార్థులు టచ్ లో ఉంటారు. కెల్విన్ కాల్ డేటాను పరిశీలించగా అందులో పలు విషయాలు వెలుగు చూశాయి. ప్రధానంగా 9, 10వ తరగతి చదువుకుంటున్న విద్యార్థులు డ్రగ్స్ వాడుతున్నట్లుగా తేలింది. హైదరాబాద్ లో డ్రగ్స్ ను కోడ్ సాయంతో విక్రయిస్తున్నారు. వెస్ట్ జోన్ లోనే విరివిగా విక్రయిస్తున్న అడ్డాలు కూడా ఉన్నాయి. ఒక్కసారి మాదక ద్రవ్యాల్ని సేవించినా మనిషి దానికి బానిస అయిపోతాడంటున్నారు డాక్టర్లు. డ్రగ్స్ వల్ల మన మెదళ్లలోని రివార్డ్ సెంటర్ అధిక ప్రభావం పడుతుందని, దీంతో పదే పదే డ్రగ్స్ తీసుకోవాలి అనే ఆలోచనే తప్ప మరో ధ్యాస ఉండదని అంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ లేకుండా ఉంటే బాగుండేదన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. అయితే దురదృష్టవశాత్తు విపక్షాలు పోటీ పెట్టారన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కలిసి రావాలని ప్రతిపక్షాలతో సంప్రదింపులు జరిపామని, ఎన్డీఏ తరపున అభ్యర్థి ఖరారు అయ్యాక కూడా విపక్షాలతో సంప్రదించిన ఫలితం లేకుండా పోయిందని అన్నారు వెంకయ్య. ప్రస్తుతం రామ్నాథ్ కు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోందని, రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధిస్తామని అన్నారు. తెలంగాణ సంస్కృతిని నాశనం చేస్తున్నాడంటూ సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. గడీల పాలన చేస్తున్నావా అని సీఎంను ఉద్దేశించి ప్రశ్నించారు. మాజీ స్పీకర్, ప్రస్తుత రాష్ట్రపతి అభ్యర్థి మీరా కుమార్ ఫోన్ చేసినా మాట్లాడకుండా అవమానపరిచాడని వీహెచ్ మండిపడ్డారు. గ్రామ గ్రామాన తిరిగి గడీల పాలనను అంతం చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో మాలా మాదిగల మధ్య చిచ్చు పెట్టేందుకు మందకృష్ణ ప్రయత్నిస్తున్నాడని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ నెల 7న మందకృష్ణ నిర్వహించ తలపెట్టిన కురుక్షేత్ర సభపై నేతలు చంద్రబాబుతో చర్చించారు. వ్యక్తిగత అజెండాతోనే మందకృష్ణ ఏపీలో కురుక్షేత్ర సభ నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ కంటే తెలంగాణే తనకు ముఖ్యమన్న మందకృష్ణకు ఏపీలో పర్యటించే హక్కే లేదన్నారు. సాంఘిక బహిష్కరణకు గురైన గరగపర్రు దళితులకు న్యాయం చేయాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. గరగపర్రులో గొడవలు రావడానికి తెలుగుదేశం ప్రభుత్వమే కారణమని అన్నారు రఘువీరారెడ్డి. విలువైన దళితుల భూములను తెలుగుదేశం నాయకులు దోచుకున్నారని, ఇలాంటి ఘటనలు జరుగుతుంటే చూస్తూ ఊరుకోమన్నారాయన. తెలుగుదేశం, వైఎస్ఆర్, బీజేపీ పార్టీలు కలిసిపోయి ములాఖత్ చేస్తున్నాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు రఘువీరారెడ్డి. ఏపీలో మద్యం షాపుల ప్రారంభానికి అడ్డంకులు తొలగిపోయాయి. సుప్రీం నిబంధనల నేపథ్యంలో తెరుచుకోని 70% షాపుల కోసం ప్రభుత్వం నిబంధనలు సవరించింది. రాష్ట్రంలో ఉన్న స్టేట్ హైవేలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, మండల కేంద్రాల్లోని రోడ్లు మేజర్ డిస్టిక్ట్ రోడ్లుగా గుర్తిస్తూ ఉత్తర్వులిచ్చింది. దీంతో ఇవన్నీ ఇకపై స్టేట్ హైవేల నుంచి జిల్లా ప్రధాన రహదారులుగా మలచబడతాయి. దీంతో ఈ ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ప్రారంభించడానికి ఉన్న ఇబ్బందులు తొలగిపోతున్నాయి. ఏపీలో మద్యం దుకాణాలు తెరిచేందుకు అడ్డంకులు తొలగాయి. రాష్ట్రంలో 4,363 మద్యం షాపులు ఉండగా సుప్రీం నిబంధనల వల్ల 70% షాపులు తెరుచుకోలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులతో మిగిలిన ఉన్న షాపుల్లో 80% షాపులు ఓపెన్ చేసే అవకాశం దొరుకుతుంది. నివాసాలు, విద్యా సంస్థలు, దేవాలయాల దగ్గర మద్యం షాపులు ఏర్పాటు చేయొద్దంటూ విజయవాడలో నిరసన ర్యాలీ నిర్వహించారు విద్యార్థులు. విద్యాధరపురంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయొద్దంటూ స్థానికులు ఆందోళన చేస్తున్నా నిర్మాణాలు కొనసాగిస్తూ ఉండడంతో నిరసనలు చేపట్టారు స్థానిక మహిళలు, విద్యార్థులు. ర్యాలీగా వెళ్లి ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రకాశం జిల్లా ఈపూరుపాలెం గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణంపై స్థానిక మహిళలు కన్నెర్ర చేశారు. నివాస ప్రాంతాల మధ్య వైన్ షాప్ వద్దు అంటూ ఆందోళనకు దిగారు మహిళలు. షాప్లోని వాటర్ బాటిల్స్ ను, బండలను ధ్వంసం చేశారు. ఇళ్ల మధ్య మద్యం షాపుల ఏర్పాటు చేయడంతో తాము కష్టపడి సంపాదించిన డబ్బులను తమ భర్తలు మద్యానికి తగలబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహిళలు. ఇప్పటికైనా మద్యం దుకాణాన్ని తీయకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వెనుక భాగంలో జనావాసాల మధ్య వైన్ షాప్ ను ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు స్థానిక మహిళలు. ప్రభుత్వం మరియు సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా ఈ మద్యం షాపును ఏర్పాటు చేస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని అనుమతించేది లేదంటూ షాప్ ఎదుట ధర్నాకు దిగారు. జిల్లా అధికారులు, ఎక్సైజ్ సిబ్బంది పునరాలోచించి ఎలాగైనా ఈ మద్యం షాప్ తొలగించాలని కోరుతున్నారు మహిళలు. అధికారులు స్పందించని పక్షంలో పాలిటెక్నిక్ విద్యార్థులతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన టీడీపీ ప్రభుత్వం తాగుబోతు ప్రభుత్వంలా మారిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ హైవేలపై లిక్కర్ షాపులు ఉండకూడదు అంటూ సుప్రీంకోర్టు తీర్పిచ్చినా సీఎం చంద్రబాబు లెక్క చేయడం లేదని రోజా విమర్శించారు. వైన్ షాపుల కోసం జాతీయ రహదారులను రాష్ట్ర రోడ్లుగా డీనోటిఫై చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరు మీరు కార్యక్రమం తరహాలో నీరు బారు కార్యక్రమాన్ని చేపట్టారని విమర్శించారు. మద్యం పాలసీని ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలంటూ ఆమె డిమాండ్ చేశారు. మంజునాథన్ కమిటీ కేవలం బీసీ కమిషన్ మాత్రమే అని, కాపు రిజర్వేషన్లు కల్పించడానికి కాదని అన్నారు మంజునాథ్. వివిధ వర్గాల నుండి ప్రభుత్వం నుండి తీసుకున్న డేటాను విశ్లేషిస్తున్నామన్నారు ఆయన. బీసీ కమిషన్ నివేదిక ఇచ్చేందుకు మరో 3-4 నెలలు పట్టొచ్చంటున్నారు మంజునాథన్. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. జలాశయం సెల్ఫ్ క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాలతో డ్యాంలో నీటి మట్టం ప్రతిరోజు 2 పాయింట్ల చొప్పున పెరుగుతోంది. డ్యాంలో నీటి మట్టం నిన్న సాయంత్రానికి 779.60 అడుగులకు చేరుకుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు గరిష్టంగా 33 డిగ్రీలు నమోదవుతుండటంతో జలాశయంలో 36 క్యూసెక్ల నీరు ఆవిరైనట్లు గేజింగ్ సిబ్బంది చెబుతున్నారు. ప్రస్తుతం జలాశయంలో 20.28 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడలో కన్నబిడ్డపైనే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ కసాయి తండ్రి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనపై లైంగిక దాడికి సంబంధించి ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు చేసింది బాలిక. శ్రీకాకుళం జిల్లా బారువలోని ఏపీ టూరిజం రిసార్ట్పై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 12 మంది పేకాట రాయుళ్లు పట్టుబడ్డారు. రిసార్ట్స్లో పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారంతో దాడులు చేశారు పోలీసులు. 12 మంది పోలీసులకు దొరక్క అందులో పలాస మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావుతో పాటు పలువురు కౌన్సిలర్లు, స్థానిక నేతలు కూడా ఉన్నారు. వారి నుంచి నగదును స్వాధీనం చేసుకుని బారువా పోలీస్ స్టేషన్ కు తరలించారు. పట్టుబడిన పేకాట రాయుళ్లలో ఎక్కువ మంది పలాస మున్సిపాలిటీకి చెందిన ప్రజాప్రతినిధులు ఉండడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. ట్రాఫిక్ ఉల్లంఘనలు తాట తీస్తామంటున్నారు హైదరాబాద్ పోలీసులు. ఆగస్టు 1 నుంచి దేశంలోనే తొలిసారిగా పాయింట్ల విధానాన్ని అమలు చేస్తామన్నారు సిపి మహేందర్ రెడ్డి. ఎం వ్యాలెట్ యాప్ ను ప్రారంభించిన ఆయన కొత్త రూల్స్ గురించి వివరించారు. ర్యాష్ డ్రైవింగ్ కు 2 పాయింట్లు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ కు 2, అతివేగానికి 3, డ్రంకన్ డ్రైవ్ కు 3, తాగి వాహనం నడిపే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లకు 5 పాయింట్లు ఇస్తారు. హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే 1, బైక్ రేసులకు 3, బైక్ల చోరీకి 5 పాయింట్లు ఇస్తారు. ఇలా 12 పాయింట్లు దాటిన వాళ్ల లైసెన్స్ ఏడాది పాటు రద్దవుతుంది. మళ్లీ అదే తప్పు చేస్తే 2 ఏళ్ల పాటు లైసెన్స్ రద్దవుతుందని సిపి తెలిపారు. అయితే ఎం వ్యాలెట్ యాప్ సాయంతో పాయింట్లు తెలుసుకునే అవకాశం ఉంటుంది. చిత్తూరు జిల్లాలో అంగన్వాడీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఒక చిన్నారి నీటి సంపులో పడి మరణించింది. తంబళపల్లి నియోజకవర్గం పెద్దతిప్ప సముద్రం మండలం ఉయ్యాలవారిపాలెంలో ఈ దుర్ఘటన జరిగింది. కుమార్ రెడ్డి కుమార్తె సింధు అంగన్వాడీ స్కూల్కు వెళ్లింది. స్కూల్లో ఉండే నీటి పంపు తెరిచి ఉండడంతో ప్రమాదవశాత్తు అందులో పడిపోయింది. అంగన్వాడీ సిబ్బంది లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు తల్లిదండ్రులు, స్థానికులు. ఈ ఘటనపై విచారణ వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంగన్వాడీ వర్కర్ అరుణకుమారిని విధుల నుంచి తొలగించారు. పీటీఎం మండలం సూపర్వైజర్ ప్యారీ, తంబళ్లపల్లె సీడీపీఓ సుజాతలను సస్పెండ్ చేశారు. సింధు కుటుంబానికి 3 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. కొండ నాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊడిపోయిందన్నట్లుగా మారింది తూర్పుగోదావరి జిల్లాలో కొందరి పరిస్థితి. కంటి ఆపరేషన్ కోసం జగ్గంపేటలోని లయన్స్ ఆసుపత్రికి వస్తే ఏకంగా కంటి చూపునే కోల్పోయారు 9 మంది పేషెంట్లు. లయన్స్ ఐ హాస్పిటల్లో మే నెలలో ఆపరేషన్స్ జరిగాయి. ఆ తర్వాత సమస్యలు తలెత్తడంతో వారిని వైజాగ్ ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి పంపించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు 2కి కళ్లు తీసేశారు. మిగతా 7గురికి ఆపరేషన్ జరిగిన కళ్లు కనిపించవని నిర్ధారించారు. లయన్స్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హరికథా పితామహుడు ఆదిపట్ల నారాయణదాస్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడం విజయనగరంలో ఉద్రిక్తతకు దారితీసింది. విజయనగరం మహారాజా సంగీత కళాశాలకు మొట్టమొదటి ప్రిన్సిపల్ గా
15 ఏళ్ల పాటు పనిచేశారు ఆదిభట్ల నారాయణదాసు. హరికథ ప్రక్రియను సమాజానికి పరిచయం చేయడంతో పాటు సాహితీ లోకానికి ఎన్నో సేవలు అందించారాయన. 1950లో నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇన్నాళ్లు చెక్కు చెదరకుండా ఉన్న విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడంపై సాహిత్య అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 1 వరకు జరగబోతున్నాయి. ఉత్సవాలను వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు. బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై అన్నమయ్య భవన్లో వివిధ విభాగాల అధికారులతో జేఈఓ భేటీ అయ్యారు. సెప్టెంబర్ 22న సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు లాంఛనంగా ప్రారంభమవుతాయన్నారు. సెప్టెంబర్ 6న గరుడ సేవ ట్రయల్ రన్ నిర్వహించి లోటుపాట్లుంటే సరిచేస్తామన్నారు జేఈఓ. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఇబ్బందులు రాకుండా టీటీడీ చర్యలు తీసుకుంటోంది.